హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో జ్యూసీగా టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం ఉండదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ టేస్టీ స్వీట్ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీని చూడబోయే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడైతే రెసిపీని చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బొంబాయి రవ్వ, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకొని 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. ఈ సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పాలు వేసుకొని దీన్ని ఒక చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పాలు కొంచెంగా పోసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసుకొని ఈ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలి. దీనికి పాకం అనేది ఏం అవసరం ఉండదు. మనకి చేతిలోకి తీసుకుంటే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఈ షుగర్ సిరప్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒకసారి చేతితో ఇలా ప్రెస్ చేసి మనం చపాతీలు చేసే కర్రతోటి దీన్ని ఇలా కొంచెం మందంగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకోవద్దు, అలానే మరీ మందంగా ఒత్తుకోవద్దు. ఇలా కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకొని వీటిని ఇలా అన్ని వైపులా కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదంటే వీటిని గులాబ్ జామ్ టైప్లో చిన్న బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీనికోసం ఇలా స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలాగే అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు కూడా వీటిని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ షుగర్ సిరప్ మొత్తాన్ని కూడా ఇవి అబ్జర్వ్ చేసుకొని సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఇవి కొంచెం ఉబ్బినట్టుగా ఉంటాయి. ఇప్పుడు వీటిని
ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో జ్యూసీగా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ రెడీ అయ్యింది. సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకోగానే ఇట్లే కరిగిపోయే స్వీట్ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.